కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ పరిషత్ ఆహ్వానం మేరకు పట్టణంలోని త్రిశక్తి పీఠం ఆలయంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సాంప్రదాయ కార్యక్రమంలో భాగంగా రాఖీలు కట్టడం, పండ్లు పంచడం జరిగాయి. ప్రజల సాంస్కృతిక మరియు సాంప్రదాయాలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడింది. భారం కూడా వాటి మీద పెట్టడం జరిగింది. రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా లోపలికి వస్తున్నాయంటే అదేంటైతే సార్ అడగానే నేను 3 నుంచి 4 లక్షలు ఇస్తున్నా చెప్పాను. 2 పనులు కలిపి దసరాలోగా కానీ 2-3 రోజులు అటు కానీ పూర్తి చేస్తారని చెప్పారు. వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణోత్తములందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేం నా గొప్పతనం ఏం కాదు, కామారెడ్డి ప్రజల గొప్పతనం ఇచ్చిన తీర్పు అంతే తప్ప వేరే నా పర్సనల్గా నా గొప్పతనం ఏం లేదు. ఏదున్నా మనిషికి వ్యక్తిత్వం ముఖ్యమని నమ్మే వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని బట్టే వ్యక్తికి గుర్తింపు రావాలి. కానీ ఉన్నటువంటి డబ్బుతోనో లేకపోతే తను అనుభవించే పదవితోనో పేరు రావాల్సిన అవసరం లేదు. కానీ తన వ్యక్తిత్వంతోనే పేరు వస్తుంది. పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలకు పనిచేయాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు, రాజకీయంలో ఉన్నా లేకుంటే వ్యాపార రంగంలో ఉన్నా ఇతరత్ర రంగాలలో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అందరికీ వచ్చే పరిస్థితిలో ఉంది. అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వారు ఆ గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచన మొదలైంది. ఆ పనులు కూడా మొదలు చేశారు. ఆ మార్పు గురించే నేను అందరికీ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినాం. అట్లా చేస్తూ ఉంటే అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ గ్రామాల్లో కూడా తను ఉన్న జీతంలో నుంచి కానీ తను చేస్తున్న వ్యాపారంలో నుంచి కూడా ఆ గ్రామంలో ఉన్న స్కూళ్ళకి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగతా సమస్యలకు కానీ వాళ్ళు పరిష్కారం చూపెట్టే స్థాయికి వచ్చారు. ఎవరో వస్తారో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూసే వాళ్ళు మనముగా అందరం కలిసికట్టుగా ఉంటే సాధించలేదు ఏమీ లేదు అనేది తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేశాం తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు. ఇది అందరికీ మనస్ఫూర్తిగా అందరూ కూడా ఈ సమాజంలో నా బాధ్యత ఇది అని అనుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం గురించి ఎంతైతే ఆలోచిస్తామో అందులో కనీసం చారణ భాగము సొసైటీ గురించి ఆలోచిస్తే మనం బాగుంటాము, సమాజం బాగుంటుందనే ఆలోచన మీద అందరికీ